అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఆలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. ధ్యానం, గ్రంథపఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు, కానీ ఇది తాత్కాలికమే. ఈరోజు మీకు ఎన్నో సంతోషకరమైన క్షణాలు ఎదురవుతాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. మీ మనసు తేలికపడి ఉత్సాహంగా ఉంటారు. ఆఫీసులో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సామరస్యంగా పనిచేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజు. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీలో నూతన ఉత్సాహం, శక్తి కనబరతాయి. అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. ఈరోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులను కలవడానికి, మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు, లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు. సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఈరోజు వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఒకరికొకరు సహకరించుకుంటూ సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావడం, అందరినీ ఆనందపరచడం వంటివి జరుగుతాయి. క్రీడారంగంలో ఉన్న వారికి ఈరోజు మంచి రోజు. మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి. మీ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో, చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేసే ముందైనా 1కి 2 సార్లు ఆలోచించి ఆచరించండి. మీ నిర్ణయాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ సొంత సామర్థ్యంపై, మీ నిర్ణయాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఇతరుల మాటలను పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెప్పినది వినడం మంచిది. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. మీ శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి. ప్రేమ సంబంధాల్లో ఈరోజు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో బలమైన బంధం ఏర్పడుతుంది. ఒకరికొకరు ప్రేమను, మద్దతును అందించుకుంటారు. ఈరోజు మీరు గొప్ప ప్రేరణతో ఉంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తారు. ఇతరులకు స్ఫూర్తిని ఇస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ అంతర్గత శక్తి పెరుగుతుంది.
కొన్ని విషయాలలో మీరు ప్రేరణ కోల్పోయి నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. సానుకూలంగా ఆలోచించే వ్యక్తులతో సమయం గడపండి. మీలో ప్రేరణను నింపుకోండి. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది. మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి. మీ మాటతీరు, ఒప్పించే శక్తితో మీరు ఇతరులను ప్రభావితం చెయ్యగలుగుతారు. వ్యాపార ఒప్పందాలలో లేదా వ్యక్తిగత సంబంధాలలో ఈ నైపుణ్యాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. కొన్నిసార్లు మీ నైపుణ్యాలను తక్కువ అంచనా వేయడం వల్ల అవకాశాలను కోల్పోవచ్చు. మీ అంతర్గత శక్తిని నమ్మండి. సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించడానికి ఇది మంచి రోజు. మీ సామర్థ్యాన్ని చాటుకోవడానికి వెనుకాడకండి. మన సంస్కృతి పట్ల మీకు ఈరోజు మరింత గౌరవం పెరుగుతుంది. పెద్దల పట్ల భక్తి, సంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. మీ ప్రవర్తనలో ఒక మంచి మార్పు వస్తుంది. కొన్ని ఆధునిక పోకడలు మిమ్మల్ని కొద్దిగా పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. కాబట్టి మీ సంస్కృతికి కట్టుబడి ఉండండి. సమాజంలో మీ గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. మీ మంచి పనులు, మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ దాతృత్వంతో, సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకుంటారు. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. మీ ఆలోచనలు కొత్త రూపు సంతరించుకుంటాయి. అద్భుతమైన సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. కళలు, రచన, సంగీతం వంటి రంగాలలో ఉన్నవారు మంచి గుర్తింపు పొందుతారు. అయినప్పటికీ కొన్నిసార్లు మీ ఆలోచనలు అంచనాలను అందుకోగేకపోవచ్చు లేదా మీకు తగిన మద్దతు లభించకపోవచ్చు. నిరుత్సాహపడకుండా మీ కృషిని కొనసాగించండి. మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.